హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యానివర్స్. గాయ్స్ మన లాస్ట్ ఎపిసోడ్‌లో ఎంతవరకు చూసామో ఒకసారి మళ్ళీ చూసుకుందాం. లాస్ట్ ఎపిసోడ్‌లోని మన బ్యాంక్వెట్ హాల్‌లోని మళ్ళీ సంభాషణ అంతా జరుగుతుంది. దానికి మన జోఫానుగోడు కూడా మొత్తం ఇంటర్ఫియర్ అయిపోయి లాస్ట్‌కి ఒక ఆన్సర్ ఇస్తాడు. ఏంటంటే ఆల్కెమీ ఫెస్టివల్‌లో గెలిచిన వాళ్ళకి బుద్ధ రూట్స్ వస్తాయని చెప్పేసి. ఆ తర్వాత ఆ బ్యాంక్వెట్ ఉంది కదా! ఆ హాల్ కూడా మీటింగ్ అనేది ఎండ్ అయిపోతుంది. మన జోఫానుగోడు బయటకొచ్చేసి వీళ్ళందరూ ఉన్నారు కదా! టియానుగోడు, మాస్టర్ జియు వీళ్ళందరిని కలుస్తుంటాడు. కలుస్తూ మొత్తం అంతా మాట్లాడుకుంటారు. చివరికి మొత్తం అంతా డిసైడ్ అయిపోయిన తర్వాత లాస్ట్‌లోని మన జోఫానుగోడు ఈ ఆల్కెమీ ఫెస్టివల్‌లోనే నేను పార్టిసిపేట్ చేస్తా, నేను గెలుస్తా అని జెప్పేసి అంటాడు. దానికి వీళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు. వీళ్ళందరూ ఏవేవో ఊహించేసుకుంటారు మన జోఫానుగోడు పెద్ద ఆల్కెమీ మాస్టర్ ఏమో అని జెప్పేసి. దానికి మన జోఫానుగోడు చివరికి ఏమంటాడంటే, "మీరు నా గురించి అంతగా ఏమి ఊహించుకోవద్దు. నేను జస్ట్ ట్రై చేస్తానంతే. నేను కూడా గెలుస్తానో లేదో నాకే తెలీదని" జెప్పేసి మనం లాస్ట్ ఎపిసోడ్‌లో ఇక్కడి వరకు చూసాం గైస్. సో, ఇంక లేట్ చేయకుండా నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరుగుతదో కంటిన్యూ అయిపోదాం. దాని తర్వాత నెక్స్ట్ సీన్ చూసుకునేసరికి మన జోఫాన్ గూడా ఇలాగ ఆలోచిస్తాండు. ఏంటంటే ఆల్కెమీకి 3 థింగ్స్ అనేవి కావాలి. ఫస్ట్ వన్ ఏంటంటే కల్టివేషన్. సెకండ్ వన్ వచ్చేసి టెక్నిక్. థర్డ్ వన్ వచ్చేసి ఫైర్. ఈ 3 ఆల్కెమీకి ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ వచ్చేసి కల్టివేషన్. అంటే మన జోఫాన్ గాడు ఇంకా ఆల్కెమీ చేసేవాళ్ళు ఏ లెవెల్‌లో ఉన్నారో కూడా ఇంపార్టెంటే. మన జోఫాన్ ప్రెజెంట్ ఇప్పుడు బాడీ టెంపరరీ లెవెల్‌లో ఉన్నాడు. ఎందుకంటే ఎంత పెద్ద లెవెల్‌లో ఉంటే వీళ్ళు అంత ఎక్కువ స్ట్రెంత్ అన్నది వీళ్ళు ఎక్సర్ట్ చేయగలరు. ఆ ఆల్కెమీ చేస్తున్నప్పుడు. సో, కల్టివేషన్ లెవెల్ కూడా కొద్దిగా ఫస్ట్ థింగ్ డిజైరబుల్ ఫర్ ఆల్కెమీ. సెకండ్ వన్ వచ్చేసి టెక్నిక్. ఈ టెక్నిక్ అన్నవి మన ఏన్షియంట్ టైమ్స్ నుంచి కొన్ని టెక్నిక్స్ అనేవి పాస్ డౌన్ అవుతాయి ఒక్కొక్క ఆల్కెమీ ఫ్యామిలీకి. సో, ఈ టెక్నిక్ కూడా మనం ఏమైతే యూజ్ చేస్తామో టెక్నిక్ అది కూడా ఇంపార్టెంట్. థర్డ్ వన్ వచ్చేసరికి ఫైర్. ఎందుకంటే మెడిసిన్ యొక్క లెవెల్‌ని మనం డిఫరెన్షియేట్ చేయాలంటే ఫైర్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మన జోఫన్ కూడా మళ్ళీ ఇలాగ అనుకుంటాడు. ఏంటంటే నా దగ్గర ఈ బ్లూ ఫ్లేమ్ ఉంది కదా! ఈ బ్లూ ఫ్లేమ్ అనేది ఎంత పవర్‌ఫుల్లో నాకు తెలీదు. కాకపోతే ఈ బ్లూ ఫ్లేమ్ ద్వారా నేను ఒక సెవెంత్ గ్రేడ్ పిల్లర్‌ని తయారు చేయొచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అని చెప్పేసి మన జోఫన్ కూడా అనుకుంటాడు. నెక్స్ట్ సీన్‌లోని మన లాంగ్ జియో ఉన్నాడు కదా! వెంటనే ఇలాగంటాడు. "ఒకవేళ నువ్వు ఆ ఆల్కెమీ ఫెస్టివల్‌లోని కాంపిటీషన్ ఉంది కదా! అది ఓడిపోతే నువ్వేం చేస్తావు?" అని చెప్పేసి అడుగుతాడు. మన జోఫాన్ కూడా ఒక్కసారిగా అయితే ఏముంది సింపుల్‌గా నేను ఆ బుద్ధ రూట్స్ ఉన్నాయి కదా! నేను ఓడిపోయానంటే ఆ బుద్ధ రూట్స్ అనేవి దొంగిలించుకొని వెళ్ళిపోతా అని చెప్పేసి మన జోఫాన్ గోడు హార్ అంతా రిలీజ్ చేస్తూ ఇలా అంటాడు. ఒకవేళ గనుక బుద్ధ రూట్స్‌ని తీసుకెళ్ళిపోయానంటే ఈ ఎంపరర్స్ గేట్ ఉంది కదా! ఈ ఎంపరర్స్ గేట్ కూడా మొత్తం వాళ్ళ అటెన్షన్ అంతా నా మీద పెడతారు. అప్పుడు వాళ్ళు ఈ బ్లాసమ్ టవర్ జోలికి రారు. సో, నన్నే టార్గెట్ చేస్తారని చెప్పేసి మన జోఫాన్ గాడు అంటాడు. వెంటనే మన బ్రదర్ లాంగ్ కూడా ఏంటి నువ్విప్పుడు అలా చేసావంటే ఈ 7 ఇంపీరియల్ ఫ్యామిలీస్‌లోని 3 ఫ్యామిలీస్ ఉన్నాయి కదా! 3 ఫ్యామిలీస్ నీ వెనకాల పడతాయి. నీ ప్రాణాలు మీదకొస్తాయని చెప్పేసి మన లాంగ్ జియో అంటాడు. దానికి మన జోఫాన్ గోడు కూడా నవ్వుతూ అయితే ఏంటి ఒక్కసారిగా ఆల్ అంతా రిలీజ్ చేస్తూ ఇలాగంటాడు. నేను వాళ్ళతోటి ఫ్యూచర్‌లోనైనా ఎప్పటికైనా ఎనిమీ కింద అవ్వాల్సిందే. వాళ్ళతో నాకు గొడవ అవుతది ఎప్పటికైనా. అలాంటప్పుడు నేను అప్పుడెప్పుడో గొడవ పెట్టుకునే బదులు ఇప్పుడే వాళ్ళేసిన ప్లాన్స్ అన్నిటిని చెడగొట్టేస్తా. అంతే కాకుండా నేను గనక ఈ ఎంపరర్స్ గేట్‌ని డిస్ట్రాక్ట్ చేశాననుకో, నా వైపు వాళ్ళని తిప్పుకున్నాననుకో, మీ 3 ఫ్యామిలీస్ కూడా కొద్దిగా ఊపిరి తీసుకొని మీరు కూడా గట్టిగా ప్రిపేర్ అవుతారు. ఆ ఎంపరర్స్ గేట్ ఒక అటాక్‌కి అని చెప్పేసి మన జోఫాన్ గోడు కొద్దిగా ఆరంతా రిలీజ్ చేస్తూ గట్టిగా అంటాడు. అంతే. దానికి మన జియో ఇంకా మన టియాన్ కూడా ఇద్దరు షాక్ అయిపోతాడు. ఎందుకంటే వాడి ప్రాణాల్ని పలంగా పెట్టి మా 3 ఫ్యామిలీస్‌కి కొద్దిగా సమయం అన్నది తీసుకొస్తున్నాడు. ఎందుకంటే మేము ఎంపరర్స్ గేట్‌కి వార్‌కి ప్రిపేర్ అవుదాం అని చెప్పేసి. నిజంగా జోఫాన్ అన్నవాడు నిజంగా వాడి పొజిషన్ ఇంకా వాడు ఏసే ప్లాన్స్ చూస్తుంటే మాకసల చాలా గర్వంగా ఉందని చెప్పేసి వీళ్ళు కూడా అనుకుంటుంటారు. వెంటనే మన ఎయిత్ ఎల్డర్ ఉన్నాడు కదా! వీడు కూడా కిడ్ నువ్వు నిజంగా చాలా కరేజియస్ పర్సన్‌వి చాలా ధైర్యవంతుడు అని చెప్పేసి ఎయిత్ ఎల్డర్ అంటాడు. వెంటనే మన టియాన్ గోడు కూడా మన జోఫాన్ గోడి మీద జబ్బ మీద చెయ్యేసి గర్వంగా చూస్తుంటాడు మన జోఫాన్ గోడిని. అంతే. ఒక్కసారిగా వెనకాతల నుంచి మిస్ పియోని ఉంది కదా! వాడిని వదిలేయండి కొద్దిగా వాడికి జాలి చూపించండి. వాడినేం చెయ్యొద్దు అని చెప్పేసి మాస్టర్ టియాన్ అని చెప్పి మన మిస్ పియోని అరుస్తుంది ఒక్కసారిగా వెనకాతల నుంచి. దానికి మన లాంగ్ జియోకి ఇంకా టియాన్ గూడాకి ఏం అర్థం కాదు ఏమంటుందని చెప్పి మిస్. వెంటనే మన మిస్ పియోని ఇలాగొచ్చి అంటుంది. యోసో అన్నవాడు చిన్నప్పటి నుంచి కొద్దిగా ఆకతాయియంగా ఉంటాడు. సో, వాడు మిమ్మల్ని ఇందాకల మీటింగ్ లోపల కొద్దిగా అవమానించాడు. వాడిని క్షమించండి నన్ను చూసి అని చెప్పేసి మన మిస్ పియోని అంటుంది. అంతే ఒక్కసారిగా సిట్యుయేషన్ అంతా అండర్‌స్టాండ్ చేసుకున్న మన లాంగ్ జియో ఇంకా మన టియాన్ గూడు కొద్దిగా కన్నింగ్‌గా నవ్వుతుంటారు. వెంటనే మన లాంగ్ జియో ఇలాగంటాడు. "అసలా నువ్వు ఇంత డిస్‌రెస్పెక్ట్‌ఫుల్‌గా ఎందుకున్నావు? ఒకవేళ గనక మీ స్పియోని అన్నది వచ్చి నిన్ను సేవ్ చేయకపోతే నేను ఈ పాటికల్లా ఉండేవాడిని బ్రాట్" అని చెప్పేసి మన లాంగ్ జియో అంటాడు. దానికి మిస్ పియోని కూడా జాలి చూపించినందుకు థాంక్స్ అంకుల్ జియో అని చెప్పేసి మిస్ పియోని అంటుంది. వెంటనే మన జోఫాన్ గూడు మన బ్రదర్ జియోని చూడగానే మన బ్రదర్ జియో కూడా కొద్దిగా దొరికింది ఛాన్స్ అన్నట్టు క్రేజీగా కన్నింగ్‌గా నవ్వుతుంటాడు. వెంటనే మన జోఫాన్ దగ్గరికొచ్చి ఇలాగంటాడు. "అసల నువ్వు ఈసారి లక్కీగా ఉన్నావు కాబట్టి బ్రతికిపోయావు. నెక్స్ట్ టైమ్ నుంచి జాగ్రత్తగా ఉండు" అని చెప్పేసి మన జియు కూడా అక్కడి నుంచి గట్టిగా నవ్వుకుంటూ పారిపోతాడు.
మన జోఫానుగోడు ఏంటి నువ్వు నన్నిప్పుడు ఫూల్ కింద చేస్తున్నావా అని చెప్పేసి మన జోఫాను ఫుల్‌గా కోప్పడిపోతాడు. అంతే ఒక్కసారిగా మళ్ళీ వెనకాతల నుంచి మన టియాన్ గూడా వస్తాడు నవ్వుకుంటూ. వెంటనే మన జోఫానుగోడిని దగ్గర తీసుకొని, "ఈసారి నిన్ను వదిలిపెట్టేస్తున్నాను. కాకపోతే నువ్వొకటి మర్చిపోక నేను నీకన్నా స్ట్రాంగు, హ్యాండ్సమ్‌గా ఉంటాను. అంతేకాకుండా నువ్వు గర్వపడాలి. ఎందుకంటే నేను నిన్ను బ్రదర్ అని పిలుస్తున్నా కదా!" అని చెప్పేసి మన టియాన్ గోడు కూడా వీడికి కొద్దిగా ఎక్కిరిస్తుంటాడు. వెంటనే అక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. మన జోఫాను గూడు వీళ్ళిద్దరిని బ్రదర్స్ అని పిలుస్తున్నా కాబట్టి సరిపోయింది. అసలు వీళ్ళు ఈ ఆపర్చునిటీ అన్నది తీసుకొని నన్ను ఎక్కిరిస్తున్నారని జెప్పేసి మన జోఫాన్ గూడా ఫుల్‌గా కోప్పడిపోతుంటాడు. అంతే రైలు బండిలాగా ఒక్కొక్కళ్ళ తర్వాత అన్నట్టు మళ్ళీ నెక్స్ట్ మన మిస్ లాంగ్ ఉంది కదా! వెంటనే ఇలాగంటుంది. "అసలు నువ్వెందుకు అంత కోపంగా చూస్తున్నావు? ఈసారి మా జియో అంటే అంకుల్ జియో వదిలేసారు గానీ నెక్స్ట్ టైమ్ నుంచి కొద్దిగా రెస్పెక్ట్‌ఫుల్‌గా మాట్లాడు అంకుల్ జియో తోటి. మర్చిపోక వాడు నీతో ఎళ్ళరని" చెప్పేసి మన మిస్ లాంగ్ గూడా మన జోఫాన్ గూడా చూస్తూ డమ్మీ అని జెప్పేసి కొద్దిగా దద్దమ్మ అని జెప్పేసి ఎక్కిరిస్తుంది. దానికి మన జోఫాన్ గూడా మళ్ళీ ఫుల్ కోపడిపోతుంటాడు. ఏంటి ఈ అమ్మాయి కూడా నా మీద రివెంజ్ తీర్చుకుంటుంది. ఒకవేళ బ్లాసమ్ టవర్ వాళ్ళు ఇక్కడికి రాకపోయుంటే మీ అందరిని ఒక్కొక్కళ్ళ పని నేను చెప్పేవాడినని చెప్పేసి మన జోఫాన్ గూడా కోపంగా చూస్తుంటాడు. వెంటనే మన జోఫాన్ గూడా పక్క నుంచి మన ఎయిత్ ఎల్డర్‌ను ఇంకా యంగ్ మాస్టర్ లాంగ్ ఉన్నాడు కదా! వాళ్ళు కూడా వెళ్తుంటాడు. వెంటనే మన జోఫాన్ గోడు మొత్తం కోపంగా చూస్తాడు. ఈ యంగ్ మాస్టర్‌ని ఏంటి ఈడు కూడా ఇప్పుడు నాకు లెక్చర్ ఇస్తాడా అని చెప్పేసి. దానికి మన యంగ్ మాస్టర్ ఏం చేస్తాడంటే మన జోఫాన్ గోడు అంత కోపంగా చూసేసరికి ఒక్కసారిగా పారిపోతాడు. నెక్స్ట్ సీన్‌లో చూసుకునేసరికి మిస్ దందన్ ఉంది కదా! జస్ట్ మిస్. నేను గనక మా మాస్టర్‌ని ఇక్కడికి తీసుకురాకపోయి ఉంటే వాళ్ళని ఏం చేసేవాళ్ళో నాకే తెలీదని చెప్పేసి మిస్ దందన్ అంటుంది. అంతే మన జోఫాన్ గాడు అసలు నీకెవలు చెప్పారు? నిన్నెవలు తీసుకురమ్మన్నారని చెప్పేసి కోపంగా మన మిస్ దందాన్ని చూస్తుంటాడు. మిస్ దందాన్ని కూడా వీడిని చూస్తూ భయపడిపోతుంటుంది. నెక్స్ట్ సీన్‌లోని మన మిస్ పియోని ఉంది కదా! ఇలాగ అంటుంది. హెడ్ మాస్టర్‌కి నువ్వు నచ్చకపోతే నువ్వు నా డెసిబెల్‌ని ఇంతలా ఏడిపిస్తున్నా సరే నేను నిన్ను ఎందుకు క్షమిస్తున్నాను. అంతే కాకుండా మిస్ దందన్ అంటే మన దందన్ ఉంది కదా! తనొచ్చి నన్ను కొద్దిగా జాలిగా చూసింది నిన్ను కాపాడమని. తను అలా చూడకపోతే అసలు నేను నీ దగ్గరికి వచ్చేవాడినే కాదు. నువ్వేమో మిస్ దందాన్ని ఇలాగ ట్రీట్ చేస్తున్నావు. ఈ మెన్ అందరూ వీళ్ళ మాటలు నమ్మకూడదు అబ్బాయిలవి. వీడు నీకు వర్త్ కాదు దందన్ అని చెప్పేసి మిస్ దందన్‌ని మిస్ పియోని కోపంగా తీసుకువెళ్ళిపోతుంది. దానికి మన జోఫాన్ గూడా కూడా వీళ్ళందరూ ఎళ్ళిపోయిన తర్వాత ఇలాగ అనుకుంటాడు. సరే ఇప్పుడు ఇదంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు మిస్ చూచు ఉంది కదా! తన దగ్గరికి వెళ్లి మొత్తం జరిగింది కదా! ఇదంతా చెప్పాలి అని చెప్పేసి మన జోఫాన్ గూడు వెళ్దాం అనుకుంటాడు. వెంటనే నెక్స్ట్ సీన్‌లోని హాల్ లోపలికెళ్ళగానే మన మిస్ చూచో ఉంది కదా! మిస్ చూచో అక్కడే కిందన పడిపోయి ఉంటుంది. దానికి మన జోఫాన్ గూడు బయట నుంచి ఇలాగ అంటాడు. "హెడ్ మాస్టర్ చూ, నేను మీతోటి కొద్దిగా ఇంపార్టెంట్ మ్యాటర్ అన్నది డిస్కస్ చేయడానికొచ్చాను. ఇది మీ బ్లాసమ్ టవర్ యొక్క మొత్తం ఫేట్ దీని మీద ఆధారపడి ఉంటుందని" చెప్పేసి మన జోఫాన్ గూడా అంటాడు. దానికి మిస్ మాత్రం అంటే మన మిస్ చూచో మాత్రం ఏం రిప్లై ఇవ్వదు. మన జోఫాన్ గూడా ఏమైందని చెప్పేసి మిస్ చూచో దగ్గరికి వెళ్తాడు. వెళ్లి చూసేసరికి మిస్ చూచో ఆ షాక్ నుంచి కింద పడిపోయింది కదా! ఆ షాక్ నుంచి బయటికి రాలేదు. మన జోఫాన్ గోడు కూడా హెవెన్ లిటర్ మాస్టర్ అయినా సరే, తనకి వచ్చిన షాక్ వల్ల అంటే తనని బిట్రే చేసేసాడు కదా! తన చైల్డ్‌హుడ్ ఫ్రెండ్. ఆ షాక్ నుంచి తిను బయటికి రాలేకపోతుంది. తిను చూడడానికి ఇప్పుడు చాలా అలపంగా ఉంది. కాకపోతే ఈ స ఈ ఈ సమయంలోనే నేను ఆ బుద్ధ ఎలిక్సిర్ అనేది తీసుకొని వెళ్ళిపోతే బానే ఉంటుంది గానీ, నేను అలాంటిది ఇప్పుడు చేయకూడదు. తన సిట్యుయేషన్ చూస్తుంటేనే నాకు నవ్వొస్తుంది. కాకపోతే ఇక్కడ నవ్వడానికి థింగ్స్ అనేవి చాలా డిఫరెంట్‌గా ఉంది. నేను నవ్వే సిట్యుయేషన్‌లో కూడా లేదు. ఒకవేళ గనక ఈ హెడ్ మాస్టర్‌కి ఏమైనా అయిందనుకో, అప్పుడు బ్లాసమ్ టవర్ అన్నది ఆపదల్లోకి వెళ్ళిపోద్ది. తనని నన్ను కాపాడాలి. ఎంపరర్స్ గేట్‌ని ఆపాలని చెప్పేసి మన జోఫాన్ గూడు ఇంకా ఫిక్స్ అయిపోతాడు. వెంటనే హెడ్ మాస్టర్ లెగు లెగు బ్లాసమ్ టవర్‌కి నువ్వు లేకపోతే బ్లాసమ్ టవర్ ఉండదని చెప్పేసి మన జోఫాన్ గూడు అరుస్తుంటాడు. కానీ అది వర్కౌట్ అవ్వదు. వెంటనే మన జోఫాన్ గూడా ఇంకేం చేయలేక తన చెవులోని మిస్టీరియస్‌గా ఏదో అంటాడు. లెగు లెగు మిస్ చూచు అని చెప్పేసి. అంతే తను కూడా ఒక్కసారిగా స్పృహలోకొస్తుంది. ఆహా! నువ్వేనా ఇక్కడున్నావు నన్ను లేపినందుకు థాంక్స్ అని చెప్తుంది. వెంటనే మన జోఫాన్ కూడా ఇలాగంటాడు. "నేను నీకొకటి చెప్దాం అనుకుంటున్నాను. మీ బ్లాసమ్ టవర్ చాలా ఇంపార్టెంట్" అని చెప్పేసి. అనేసరికి ఒక్కసారిగా మిస్ చూచు "అసలు నువ్వేం మాట్లాడక. ఏది ఇంపార్టెంట్ కాదిప్పుడు. ఇదంతా నా ఫాల్టే. బ్లాసమ్ టవర్ అన్నది ఈ స్టేట్‌లో ఉందంటే నా వల్లే. ఇప్పుడు నేను ఒకటే చేయగలను" అని చెప్పేసి మిస్ చూచు ఒక్కసారిగా లెగుస్తుంది. దానికి మన జోఫాన్ వాడు కూడా "ఇది మీ ఫాల్ట్ కాదు. బ్లాసమ్ టవర్ అన్నది ఇంకా కాపాడొచ్చు" అని అనేసరికి మిస్ చూచు ఏమంటుందంటే, "యోసో నేను నీకు థాంక్స్ చెప్పాలి. నువ్వు ఎలా మేనేజ్ చేసావో నాకు తెలీదు. క్వింగ్‌లాంగ్ పవిలియన్‌ని, స్వార్ట్స్‌మాన్ పవిలియన్‌ని ఇద్దరిని మేనేజ్ చేసి మన బ్లాసమ్ టవర్ వైపు ఉండేలా మాట్లాడావు" అని చెప్పేసి మిస్ చూచు థాంక్స్ చెప్తుంది. వెంటనే అలాగంటుంది. నువ్వు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌లోనే నువ్వు నాకు కంఫర్ట్ కూడా ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. అదంతా అన్నెసెసరీ. కాకపోతే నేనిప్పుడు ఒకటి మైండ్‌లోని ఫిక్స్ అయిపోయాను. ఇక ఆల్కెమీ ఫెస్టివల్ వచ్చేసరికి ఇంకా చాలా టైం ఉంది కదా! అని చెప్పేసి ఒక్కసారిగా నాకు నీ హెల్ప్ కావాలని చెప్పేసి మన జోఫాన్ గోడిని తీసుకుంటూ మిస్ చూచు వెళ్ళిపోతుంటుంది. గైస్ వీడియోలోకి వెళ్ళకముందు అన్న లాంగ్ వీడియోస్ చేయన్నా, 1 అవర్ వీడియో చేయనా అని చాలా మంది అంటున్నారు. చేద్దాం గైస్. నెక్స్ట్ అన్నది ఆల్కెమీ టోర్నమెంట్ అన్నది స్టార్ట్ అవుతది గైస్. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. మన జోఫాన్ గూడా ఏన్షియంట్ టెక్నిక్స్ అన్నీ యూజ్ చేస్తాడు అందులో.
సో, మీరు ఎలాగో 1 అవర్ వీడియో, లాంగ్ వీడియోస్ చేయమంటున్నారు కదా! సో, మనం 1,000 రీచ్ అయిపోయామంటే, నేను ఆల్కెమీ ఆర్క్ ఉంటది కదా! ఆ ఆర్క్ మొత్తం ఒక ఎపిసోడ్ కింద చేస్తాను. సో, మనం ఫాస్ట్‌గా 1,000 రీచ్ అయిపోతే, ఆ ఆర్క్ ఒక ఎపిసోడ్ కూడా ఫాస్ట్‌గా చేసేస్తాను గైస్. సో, మీరందరూ లేట్ చేయకుండా మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయండి గైస్. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. సో, మేము పెట్టే వీడియోస్ మీరేం మిస్ అవ్వకుండా ఉంటారు. సో, మనం ఫాస్ట్‌గా 1,000 కూడా రీచ్ అయిపోదాం గైస్. చాలా దగ్గరికొచ్చాం 1,000కి. సో, అందరూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి 1,000 ఎళ్ళిపోయేలా చూస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. సో, మనం మళ్ళీ లేట్ చేయకుండా డైరెక్ట్‌గా మళ్ళీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ సీన్‌లో చూసుకునేసరికి బ్లాసమ్ టవర్‌లోనే ఆ ఏరియాలోనే ఒక మౌంటైన్ దగ్గర, ఆ మౌంటైన్ దగ్గర మిస్టీరియస్‌గా డోర్ ఉంటుంది. వెంటనే మన మిస్ చూచి ఏమంటుందంటే, "చింగ్ చంగ్ చూ ఆఫ్ ది బ్లాసమ్ టవర్ నేను. మేము మీతో మాట్లాడడానికి వచ్చాను ఆంటీ టియా" అని చెప్పేసి దీన్ని బయట నుంచి పర్మిషన్ తీసుకుంటుంది. లోపల నుంచి మిస్టీరియస్‌గా ఒక వాయిస్ కూడా అంటే ఈ కేవ్ అన్నది ఓపెన్ అయ్యి ఇలాగంటుంది, "చూచు నువ్వు ఇప్పుడు హెడ్ మాస్టర్‌వి. నువ్వు లోపల రావడానికి నాకేం పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదని" చెప్పేసి లోపల నుంచి అంటుంది. దానికి మిస్ చూచు కూడా, "నేనెందుకు అలా చేస్తా లీడర్. అసల ఆంటీ టావ్ మీరు నేను హెడ్ మాస్టర్ అయినా సరే, మీరు నాకన్నా మంచి ఎల్డర్ పర్సన్. సో, మేము మీకు రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పేసి మిస్ చూచో అంటుంది. మన జోఫానుగోడు ఆ కేవ్ లోపలికి వెళ్తున్నప్పుడు అక్కడున్న కోల్డ్ ఎనర్జీ ఉంటది కదా! దానికి వీడి బాడీ మొత్తం కూడా కొద్దిగా ఫ్రీజ్ అవుతుంది. అసలు అర్థం కావట్లేదు అసల ఇంత హైలీ గార్డెడ్ కేవ్ ఎందుకు ఇక్కడ ఉందని చెప్పేసి. దానికి వీళ్ళిద్దరూ లోపలికి వెళ్ళగానే మిస్టీరియస్‌గా ఒక వుమన్ అన్నది ఒక ఐస్ స్కల్ప్చర్ పైన అంటే ఒక ఐస్ బెడ్ మీద కూర్చొనుంటుంది. తను చూడ్డానికి పాయిజన్ అయినట్టుందని జెప్పేసి మన జోఫాన్ గూడా చూస్తుంటాడు. కాకపోతే మన జోఫాన్ గూడాకి అర్థం కాదు. తను పాయిజన్ అయినా సరే అంత పవర్‌ఫుల్ పర్సన్ అయ్యుంటది. ఎందుకంటే తను ఇంకా బ్రతికే ఉంది ఆ సిట్యుయేషన్‌లో. వెంటనే మన జోఫాన్ గూడా అనుకుంటాడు. ఇలా బయటికంటాడు. అసలా బ్లాసమ్ టవర్‌లోనే ఇంత పవర్‌ఫుల్ పర్సన్ ఉన్నారని జెప్పేసి నాకు తెలీదని జెప్పేసి. అంతే ఒక్కసారిగా వెనకాత నుంచి తనుంది కదా నీ ముందు. తను జస్ట్ బ్రతికున్న శవం మాత్రమే. తను నీతో మాట్లాడలేదు, ఏం చేయలేదు, కనీసం కదలలేదు కూడా. ఇప్పటి వరకు మీతో మాట్లాడింది తను కాదు, నేను అని జెప్పేసి వెనక్కి తిరగమంటుంది. అంటే ఒక్కసారిగా మిస్ చూచి కూడా ఆంటీ‌టో వాడికి తెలీదు కదా! వాడు ఇదే ఫస్ట్ టైమ్ రావడం కదా! అందుకే వాడు మిమ్మల్ని నోటీస్ చేయలేకపోయాడని చెప్పేసి మిస్ చూచో అంటుంది. ఆ ఆంటీ‌టో ఏమంటుందంటే, "అసల మిస్ చూచు నేనెప్పుడు మీరు ఒక మ్యాన్‌ని డిఫెండ్ చేయడం అంటే ఒక మగవాడిని కాపాడ్డం అంటే వాడిని వెనకేసుకొని రావడం ఎప్పుడూ చూడలేదు. కొంపదీసి వీడేనా వాడు, వాడికి చూపిచ్చావా?" అని జెప్పేసి ఈ ఆంటీ‌టో అంటుంది. దానికి మిస్ చూచు కూడా కొద్దిగా సిగ్గుపడిపోతూ బుర్ర కిందకి తిప్పేసుకుంటుంది. దానికి మన జోఫాన్ గూడా చూపిచ్చామా? చూపిచ్చడం ఏంటి? నాకేమైనా ట్రెజర్ చూపిచ్చిందా? అని జెప్పేసి మన జోఫాన్ గూడా కొద్దిగా కామెడీగా చూస్తుంటాడు. వెంటనే మిస్ చూచి ఏం చేస్తుందంటే, "యోసో తినేమా ఆల్కెమీ అంటే తిను మా బ్లోసమ్ టవర్‌లోనే టాప్ ఆల్కెమిస్ట్ ఆంటీ టావో. తనకి వెళ్లి నువ్వు రెస్పెక్ట్స్ పే చెయి" అని చెప్పేసి మన జోఫాన్ గూడాని తోసేస్తుంది. అంతే మన జోఫాన్ గూడు ఏంటి నువ్వు నన్ను అంత దూరం నుంచి ఇంత సెక్యూరిటీ ఉన్న కేవ్‌కి తీసుకొచ్చింది. తన దగ్గర నుంచి నాకు ఆల్కెమీ ఏమైనా నేర్పించడానికా ఏంటి? కాకపోతే నాకు తెలీదే నేనెందుకు తన దగ్గర నుంచి తెచ్చుకుంటా. నేనొక డీమన్ ఎంపరర్‌ని అని చెప్పేసి. అంతే దగ్గరికి వెళ్లి రెస్పెక్ట్స్ పే చేస్తూ ఉండేసరికి ఆ మిస్‌ని చూస్తాడు ఆంటీ టావో అని. అంతే షాక్ అయిపోతాడు. వెంటనే తను కూడా ఇలాగ అంటుంది. "ఏంటి నన్ను చూసి భయపడ్డావా?" అని చెప్పేసి. దానికి ఇలాగంటుంది. "బ్లాసమ్ టవర్‌లోని జస్ట్ బ్యూటిఫుల్ వుమెనే ఉంటారనుకుంటున్నావా? నాలాంటి వాళ్ళు ఉండరనుకుంటున్నావా?" అని జెప్పేసి ఆ ఆంటీ టావో అంటుంది. దానికి మిస్ చూచు కూడా "అంత రూడ్‌గా ఉండదు యోసో. ఆంటీ టావోకి సారీ చెప్పు" అని చెప్పేసి. దానికి మన జోఫాన్ గూడా ఏమంటాడంటే, "కాదు అసలా మీరు మీ బాడీ అన్నది రెయిన్‌బో హెయిర్స్ టెక్నిక్ ఉంది కదా! ఆ టెక్నిక్‌కి గురైనట్టుంది. కాకపోతే అలా కూడా లేదు. నాకందుకే డౌట్‌గా ఉంది చూసాను" అని జెప్పేసి మన జోఫాన్ గూడా అంటాడు. దానికి ఈ మిస్ కూడా అంటే ఆంటీ టావ్ కూడా ఏమంటుందంటే, "అవును నీకు చాలా మంచి కళ్ళను ఉన్నాయి. అంతే కాకుండా నీ ఫౌండేషన్ కూడా పాయిజన్‌లో చాలా బావుంది. నువ్వు చెప్పినట్టే నాకొచ్చింది కదా పాయిజను. ఈ పాయిజన్ అన్నది రెయిన్‌బో హెయిర్స్ టెక్నిక్ ద్వారా రాలేదు. నాకెలాగొచ్చిందంటే ఈ పాయిజన్ అన్నది ఆ టెక్నిక్‌కి యాంటిడోట్ కనిపెడుతుంటే నేను పాయిజన్ అయిపోయా" అని చెప్పేసి ఈ ఆంటీ టావ్ అంటుంది. వెంటనే మన జోఫాన్ గోడు "ఏంటి నువ్వు ఆ పాయిజన్‌కి ఒక రెమెడీ అన్నది చేస్తున్నావా?" అని జెప్పేసి. వెంటనే మన జోఫాన్ గోడికి కూడా ఏం అర్థం కాదు. వెంటనే ఈ మిస్ ఆంటీ ఉంది కదా! ఈ ఆంటీ ఏమంటుందంటే, "అసలా నాకు కూడా అర్థం కాట్లేదు. నేను దగ్గర దగ్గర 3 సంవత్సరాల నుంచి ఆ మెడిసిన్ ఉంది కదా! అంటే ఆ పాయిజన్‌కి మెడిసిన్ అన్నది తయారు చేద్దామని చూస్తున్నాను. కాకపోతే నాకేం నా వల్ల కాట్లేదు. అసల ఆ వెనమ్ కింగ్‌కి చాలా మంచి ఆల్కెమిస్ట్ ఆడు. నిజంగా వాడు చాలా టాలెంటెడ్ పర్సన్. అసల దీనికి నేను అంటే మెడిసిన్ అన్నది కనిపెట్టలేకపోతున్నాను ఈ పాయిజన్‌కి 3 సంవత్సరాల నుంచి" అని చెప్పేసి ఈ మిస్ కూడా అంటుంది ఆంటీ టావ్. అంతే మన జోఫాన్ కూడా ఒక్కసారిగా చుట్టుపక్కల చూస్తుంటాడు ఏంటని చెప్పేసి. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఎందుకంటే రైట్ సైడ్‌లోని టాప్‌లోని ఒక హ్యూమన్ స్కిన్ అంటే ఒక మనిషి యొక్క చర్మం అన్నది వేలాడుతుంటుంది. అంతే కాకుండా మనిషి చర్మం మీద ఒక యాంటిడోట్ అన్నది ఉంటుంది. అంటే అది రెయిన్‌బో హెయిర్స్‌కి, మెడిసిన్‌కి కావాల్సిన టెక్నిక్ అది. మన జోఫాన్ కూడా అదంతా చూసి షాక్ అయిపోతాడు. ఏంటి అసలు అని చెప్పేసి. కాకపోతే ఆ టెక్నిక్ ఉంది కదా! హ్యూమన్ స్కిన్ మీద ఉన్నది. అందులోని 7 ఇంగ్రీడియెంట్స్ అని ఉన్నాయి. అవి కూడా చాలా అంటే చాలా రేర్. అసలు మన జోఫాన్ గూడా ఆ టెక్నిక్ చూస్తే అర్థం కాదు. ఏంటి ఇది నిజంగా ఒక క్యూరా? లేకపోతే అదొక పాయిజనా? అని చెప్పేసి.
వెంటనే మన జోఫానుగోడు అక్కడ ఒక కోల్డ్ బెడ్ మీద కూర్చొనుంది కదా! ఒక పర్సన్. ఆ పర్సన్ ఎళ్లి చేతులు కూడా చెక్ చేస్తుంటాడు. అంతే చెక్ చేయగానే తెలిసిపోతుంది. ఏంటంటే తిను కూడా రెయిన్‌బో హేజ్ ఒక టెక్నిక్ ద్వారే తిను కూడా గాయపడింది. అసలా తిను ఇలా ఇంతలా ఎలాగుందో నాకు అర్థం కావట్లేదు. కాకపోతే మన మిస్ చూచో ఉంది కదా! మిస్ చూచో బాడీలో ఎలాగైతే 7 డిఫరెంట్ పాయిజన్స్ ఉన్నాయో, అలాగే తిన బాడీలో కూడా 7 డిఫరెంట్ పాయిజన్స్ ఉన్నాయి. అంతే కాకుండా ఆ పాయిజన్స్‌ని సప్రెస్ చేస్తుంది కూడా బోధి లిక్విడే. కాకపోతే తినకి మిస్ చూచోకి డిఫరెన్స్ ఏంటంటే, మిస్ చూచో బాడీలోని కొద్దిగానే పాయిజన్ అన్నది 7 డిఫరెంట్ పాయిజన్స్ అనేది ఉంది. కాకపోతే తిన బాడీలోని ఆ పాయిజన్ మొత్తం అంతా తన బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. సో, తను చనిపోకుండా ఉండడానికి ఈ ఫ్రోజన్ బెడ్ మీద అలాగే కూర్చొనుంది అని చెప్పేసి మన జోఫాన్ గూడా అనుకుంటాడు. అంతే మన జోఫాన్ గూడా ఒక్కసారి మొత్తం అంతా చూసి ప్రాసెస్ చేసుకొని రియలైజ్ అయిపోతాడు. ఇది క్యూర్ కాదు, రియల్ కాదు, పాయిజన్ కాదు అని చెప్పేసి మన జోఫాన్ గూడాకి ఏదో అర్థమైందిక్కడ. అంతే వెంటనే వెనకాతల నుంచి మిస్ ఆంటీ టావో ఉంది కదా! తనంటుంది, "అసలా కిడ్ నువ్వు ఒక మెడిసిన్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినా సరే, ఆ టెక్నిక్ ఉంది కదా! అదొక సేక్రెడ్ టెక్నిక్. నేనే ఎన్ని సార్లు చూసినా సరే దాన్ని ఫిగర్ ఔట్ చేయలేకపోయాను. నీకసలు అంత బ్యాక్‌గ్రౌండ్ కూడా లేదు ఆల్కెమీలోని మీ ఫ్యామిలీ వెనకాతల. నువ్వు దాన్ని క్రాక్ చేయలేవు" అని చెప్పేసి మిస్ టావో అంటుంది. అంతే మన జోఫాన్ కూడా మిస్ వైపు చూస్తుంటాడు. వెంటనే ఈ మిస్ టావో ఉంది కదా! ఆంటీ టావో ఇలాగంటుంది, "చూచు ఇవాళ ఇక్కడికెందుకొచ్చావు అసలా? నువ్వు నన్ను చూడడానికి వచ్చావా?" అని చెప్పేసి. లేకపోతే ఈ కిడ్ ఉన్నాడు కదా! నీకు సరిపోతాడా లేదా అని చెప్పేసి చూపిద్దామని వచ్చావా? అని చెప్పేసి మన ఆంటీ టావో అంటుంది. దానికి మిస్ చూచి ఏమంటుందంటే, "ఆంటీ టావో నేనిక్కడికి రాడానికి కారణం అన్నది వేరు" అని చెప్పేసి జరిగింది మొత్తం అంతా చెప్తుంది. అంతే మన మిస్ టావో కూడా షాక్ అయిపోతుంది. ఏంటి ఎంపరస్ గేట్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయిందా అని చెప్పేసి. ఇప్పుడు ఈ ఇష్యూ అన్నది చాలా పెద్దదయిపోయింది. మిస్ చూచు అసలా నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు ఇప్పుడు అని చెప్పేసి ఆ ఆంటీ అడుగుతుంది. దానికి ఇలాగ అడుగుతుంది. "అసలా నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? ఇప్పుడు మన బ్లాసమ్ టవర్ అన్నది డిస్ట్రక్షన్‌కి వదిలేస్తావా? లేకపోతే ఏమైనా చేస్తావా?" అని చెప్పేసి. దానికి మిస్ చూచు ఏమంటుందంటే, "నేను మన గార్డియన్ ఉంది కదా! గార్డియన్‌ని పిలుస్తా. గార్డియన్‌ని పిలిసి వాళ్ళతోటి డెత్ వరకు ఫైట్ చేద్దాం" అని చెప్పేసి మిస్ చూచు కూడా ఆర్డర్ రిలీజ్ చేస్తూ చెప్తుంది. మన జోఫాన్ కూడా ఒక్కసారిగా గార్డియన్ అని వినగానే షాక్ అయిపోతాడు గార్డియన్ అని చెప్పేసి. ఎందుకంటే గార్డియన్స్. ఈ గార్డియన్స్ గురించి చూసుకునేసరికి ఇంపెరల్ 7 ఫ్యామిలీస్ ఉన్నాయి కదా! ఆ 7 ఫ్యామిలీస్‌కి గార్డియన్స్ అన్నవాళ్ళుంటారు. అంతే కాకుండా ఆ ప్రతి ఒక్కళ్ళు డెవెంటైర్‌లో ఉంటారు. వాళ్ళే ఈ ఫ్యామిలీకి లాస్ట్ డిఫెన్స్ లైన్. అంతే కాకుండా వీళ్ళందరూ ఉన్నారు కదా! వీళ్ళందరిని ఏ సిట్యుయేషన్స్‌లోని సమన్ చేయరు ఈ గార్డియన్స్‌ని. ఓన్లీ మోస్ట్ ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళని సమన్ చేస్తారు. వెంటనే మన జోఫాన్ కూడా ఇలాగ అనుకుంటాడు. ఏంటంటే ఇప్పుడు ఈ బ్లాసమ్ టవర్ అన్నది చివరి స్టేజ్‌కొచ్చేసింది. ఇప్పుడు ఎంపరర్స్ గేట్ ఉంది కదా! వాళ్ళు కూడా కొద్దిగా ట్రబుల్ అన్నది ఫేస్ చేస్తారు. డైవెంటర్ మాస్టర్స్ తోటి ఫైట్ చేయాలంటే. సో, ఎంపరస్ గేట్ ఉంది కదా! ఎంపరస్ గేట్ యొక్క ప్లాన్స్ కూడా కొద్దిగా డిలే అవుతాయని చెప్పేసి మన జోఫాన్ కూడా అనుకుంటుంటాడు. వెంటనే ఇలాగ అంటాడు. ఓకే. ఆల్రైట్ మిస్ చూచు. వెంటనే మనం మిస్ గార్డియన్‌ని పిలుద్దాం. అసలా ఎనిమీస్ అందరూ ఉన్నారు కదా! వాళ్ళకి చెప్దాం అసలు మన బ్లాసమ్ టవర్‌తో అంతగా ఈజీగా పెట్టుకోకూడదని చెప్పేసి. దానికి మిస్ చూసి ఏమంటుందంటే, మనం గనక ఒక్కసారి గార్డియన్స్‌ని పిలిసామనుకో బయటికి, అప్పుడు మళ్ళీ ఇంపీరియల్ 7 ఫ్యామిలీస్‌లోని వార్ అన్నది స్టార్ట్ అవుతది. అంతే కాకుండా 7 ఇంపీరియల్ ఫ్యామిలీస్ లోపల వార్ అన్నది స్టార్ట్ అయిందంటే, ఈ వరల్డ్ మొత్తం మళ్ళీ చాఓస్‌లోకి వెళ్ళిపోద్ది. అంతే కాకుండా ఇప్పుడు బ్లాసమ్ టవర్ అన్నది డిస్బాండ్ అయిపోయిందంటే, మా సిస్టర్స్ అందరూ ఎటువైపు ఎళ్తారో వాళ్ళకే తెలీదు. అంతే కాకుండా ఇప్పుడు వార్ అన్నది నిజంగానే మా బ్లాసమ్ టవర్ వల్ల స్టార్ట్ అయిందంటే, ఫస్ట్ మా బ్లాసమ్ టవరే ఫాల్ అయిపోతుంది. అంటే డిస్ట్రక్షన్ అయిపోద్ది. అప్పుడు మా సిస్టర్స్ అందరూ ఉన్నారు కదా! ఈ బ్లాసమ్ టవర్‌లోని వాళ్ళందరికీ ఒక ఫ్యూచర్ అన్నది ఉండదు. అంతే కాకుండా నేను ఒక హెడ్ మాస్టర్ కింద వాళ్ళ ఫ్యూచర్‌ని కూడా కన్సిడర్ చేయాలి అని చెప్పేసి మిస్ చూచో అంటుంది. వెంటనే మన ఆంటీ టావో ఇలాగంటుంది. ఇప్పుడు నాకు ఫైనల్‌గా అండర్‌స్టాండ్ అయింది. మన గ్రాండ్ మాస్టర్ ఉంది కదా! ప్రీవియస్ గ్రాండ్ మాస్టర్ తను నీకు ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా సరే నిన్ను హెడ్ మాస్టర్ కింద సక్సెసర్ కింద ఎందుకు తీసిందో అని చెప్పేసి ఈ మిస్ టావో అంటుంది. మన జోఫాన్ వాడు కూడా ఈ మిస్ చూచో చెప్పిందంతా వినేసి ఇలాగ అనుకుంటాడు. నేను గనక నీ ప్లేస్‌లో ఉన్నట్టయితే నాకు గనక ఎలిమినేట్ అయ్యే థ్రెట్ అన్నది ఉందనుకో, నేను నా దగ్గరున్న ట్రిక్స్ అన్నీ యూజ్ చేసి వాళ్ళే మొత్తం గొడవాడుకునేలాగా మొత్తం వరల్డ్ అంతా ఒక చాఓస్‌లో తోసేస్తా. అంతే కాకుండా వాళ్ళేమైపోయినా పర్లేదు. నేను బ్రతికితే చాలు. అది నా థీము. కాకపోతే నువ్వు 'చింగ్ చంగ్' అంటే మన 'చూచూ' ఎలాగంటే తను డెమోనిక్ యాక్ట్స్ అనేది ప్రాక్టీస్ చేయదు. అంతే కాకుండా తను చాలా కైండ్ పర్సన్. అంతే కాకుండా తనకి ఇలాంటి కన్విక్షన్ ఉన్నది. ఎందుకంటే తన వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడతారంటే తనకి నచ్చదు. సో, తిను కొద్దిగా చిన్న చిన్న జెన్యూన్ వుమెన్ కాబట్టి వరల్డ్ మొత్తం అంటే వార్ స్టార్ట్ అవ్వకూడదని చెప్పేసి తిను గార్డియన్స్‌ని కూడా పిలట్లేదు. వెంటనే మిస్ చూచి ఇలాగంటుంది. మన టవర్‌లోని చాలామంది ఆ వెనమ్ కింగ్ యొక్క పాయిజన్‌కి గురైపోయారు. అంతే కాకుండా ఆంటీ టావో ఇప్పుడు నేను ఈ బుద్ధ రూట్స్ అనేవి మీకిచ్చేస్తాను. మీరు ఈ రూట్స్‌ని కొద్దిగా కాపాడండి. మనం గనక లాస్ట్ రిసార్ట్ కింద అంటే లాస్ట్
ఇంక మనకి లాస్ట్‌కి ఇంక ఏమీ లేదన్నప్పుడు ఈ బుద్ధా రూట్స్ ఉన్నాయి కదా! ఈ బుద్ధా రూట్స్ తీసి వాళ్ళతోటి ఎక్స్‌చేంజ్ చేయడానికి ఇంక లాస్ట్‌కి పెట్టుకుందాం అని చెప్పేసి మన మిస్ చూచో అంటుంది. వెంటనే ఈ ఆంటీ టావ్ కూడా అంటుంది, "ఏంటి ఇప్పుడు నువ్వు నన్ను ఆ వెనమ్ కింగ్ ఉన్నాడు కదా! వాడితోటి ఆల్కెమీ ఫెస్టివల్‌లో పోటీ పడాలా" అని చెప్పేసి. ఒక్కసారిగా గట్టిగా నవ్వుకుంటుంది. వెంటనే ఇలాగ అంటుంది, "అసలా మిస్ చూచు నన్ను చూడు. నేను ఆ రెయిన్‌బో హేజ్ వాడి టెక్నిక్‌కి క్యూర్ కనిపెడదాం అని చెప్పేసి ఒక మాన్‌స్టర్‌లాగా అయిపోయాను. అసల నేను వాడితోటి కొద్దిగా ఆల్కెమీ ఫెస్టివల్‌లోని బ్యాటిల్ ఆడడానికి కూడా నేను క్వాలిఫై అయ్యగా లేను" అని చెప్పేసి తిను కూడా అరుస్తుంది. అంతే మిస్ చూచో కూడా ఆ వుమన్ ఉంది కదా! ఓల్డ్ వుమన్ ఆంటీ తన చెవులోకి వెళ్లి ఏదో చెప్తుంది. దానికి తిను కూడా "అవునా! సరే వాడిని నా దగ్గరికి తీసుకురా" అని చెప్పేసి మిస్టీరియస్‌గా ఈ ఆంటీ టావా కూడా అంటుంది. వెంటనే "కిడ్ నువ్వు ఇలా రా. నువ్వు ఇలాగొచ్చి మన గ్రాండ్ మాస్టర్ ఉంది కదా! మన గ్రాండ్ మాస్టర్ ముందు మోకాళ్ళ మీద కూర్చొని 3 టైమ్స్ రెస్పెక్ట్స్ అనేవి పే చెయి" అని చెప్పేసి తనంటుంది. నన్ను సోఫాన్ గోడు గ్రాండ్ మాస్టరా అని చెప్పేసి ఎవలని అడుగుతారు. అంతే ఒక్కసారిగా ఈ మిస్ ఉంది కదా! ఆంటీ టావా తను కూడా ఆ బెడ్ మీద కార్ప్స్ అని ఉన్నాయి కదా! తన వైపు చూపిస్తుంది. దానికి మన జోఫాన్ గోడు కూడా అర్థం కాదు. ఏంటి నేను తనకెందుకు రెస్పెక్ట్స్ పే చేయాలి అని చెప్పేసి. సర్లే ఎలాగోలాగా ఇప్పుడు అంత పెద్ద డీల్ ఏం కాదు కదా! నా రెస్పెక్ట్స్ అన్నా పే చేయడం. ఎలాగోలా తిను చనిపోయిన కార్ప్సే కదా! అని చెప్పేసి. మన జోఫాన్ గోడు తన పక్కకు వెళ్లి అలాగా కార్ప్స్ ముందు రెస్పెక్ట్ అనేది పే చేస్తున్నప్పుడు మిస్ చూచో ఉంది కదా! మిస్ చూచో కూడా మన జోఫాన్ గోడ పక్కకొచ్చి మన జోఫాన్ గోడతోటి ఆ మిస్టీరియస్ హెడ్ మాస్టర్ ఉంది కదా! తనకి ఇద్దరు రెస్పెక్ట్స్ అనేది పే చేస్తారు. వెంటనే వెనకాతల నుంచి మన ఆంటీ టావో కూడా సరే ఇప్పుడు రిచువల్ అన్నది అంటే ఇప్పుడు ఈ రిచువల్ అనేది కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి ఆంటీ టావో అంటుంది. దానికి మన జోఫాన్ గోడు కూడా ఏం అవ్వలేదు కదా! రిచువల్ అయిపోయింది ఏమంటున్నారు అని చెప్పేసి మన జోఫాన్ గోడకు ఏం అర్థం కాదు. వెంటనే పక్కకు చూసేసరికి మన మిస్ చూచో అంటుంది. ఏంటి తినేందుకు నాతో పాటు నీల్ డౌన్ చేసిందని చెప్పేసి మన జోఫాన్ గోడు కూడా కామెడీగా చూస్తుంటాడు. వెంటనే ఈ ఆంటీ టావో ఏమంటుందంటే నా దగ్గర కూడా వచ్చి మీరు రెస్పెక్ట్స్ పే చేయండి అంటుంది. వెంటనే మన జోఫాన్ గోడు ఏంటి మళ్ళీ నీ ముందు కూడా మోకాలెయ్యాలా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఓల్డ్ లేడీ ఎక్స్‌ప్లెయిన్ చేయి అని చెప్పేసి మన జోఫాన్ గోడు కామెడీగా చూస్తుంటాడు. దానికి మిస్ చూచో కూడా ఒక్కసారిగా అసలు నువ్వేం మాట్లాడక నీల్ డౌన్ చెయి అని చెప్పేసి మిస్ చూచో అంటుంది. సర్లే వెంటనే మన జోఫాన్ గోడు కూడా కొద్దిగా అన్యాయంగా చూస్తూ ఇప్పుడు నేను యూసోగాడిలా ఉన్నాను కాబట్టి మీరు చెప్పేవన్నీ చేయాల్సొస్తుందని చెప్పేసి వీడు కూడా వెంటనే నీల్ డౌన్ చేసేస్తాడు. నెక్స్ట్ సీన్‌లోని ఈ మిస్ ఉంది కదా! ఆంటీ టావ్ ఇలాగంటుంది. "అసలా నేనిప్పుడు నీకు బ్లాసమ్ టవర్ యొక్క యాన్సెస్టర్స్ నుంచి పాస్ చేసే మెసేజ్ అన్నది నీకు పాస్ చేయబోతున్నా" అని చెప్పేసి చెప్తుంది. ఒకసారి నేను చెప్పిందంతా జాగ్రత్తగా వినంటుంది. దానికి మన జోఫాన్ గోడు కూడా ఏంటి ఇప్పుడు నేను ఇదంతా వినాలా అని చెప్పేసి అనుకుంటాడు. వెంటనే ఈ మిస్ టావో కూడా మొత్తం హిస్టరీ అంతా చెప్పడం మొదలుపెడుతుంది. ఏంటంటే కొద్దిగా వేల సంవత్సరాల క్రితం మన రిలేషన్ అన్నది మన మెడిసిన్ ప్యాలెస్ తోటి, బ్లాసమ్ టవర్ తోటి చాలా మంచిగా ఉండేది. కాకపోతే ఇప్పుడున్న దానికైనా అప్పుడు చాలా డిఫరెన్స్ ఉంది. అప్పట్లోని మెడిసిన్ టవరున, ఇంకా మన బ్లాసమ్ టవర్ అన్నది చాలా మంచి గుడ్ ఫ్రెండ్స్. అంతేకాకుండా వాళ్ళకి, మనకి మధ్యలో చాలా అంటే చాలా ఫ్రెండ్లీ మ్యారేజెస్ అనేవి జరిగాయి. అంతేకాకుండా రెయిన్‌బో హెయిర్స్ టెక్నిక్ ఉంది కదా! ఆ టెక్నిక్ అన్నది అంత పవర్‌ఫుల్ టెక్నిక్ ఏం కాదు. కాకపోతే మా బ్లాసమ్ టవర్ నుంచి మేము వాళ్ళకి ప్రతిసారిన బుద్ధ ఎలిక్సిర్ అనేది సప్లై చేసేవాళ్ళం. బుద్ధ ఎలిక్సిర్ అనేది సప్లై చేయడం వల్ల వాళ్ళ టెక్నిక్ కూడా జస్ట్ ఒక ఫియర్సమ్ టెక్నిక్ లాగా ఇప్పుడు ప్రెజెంట్ తయారయింది. అది కూడా మన బుద్ధ ఎలిక్సిర్ వల్లే. కాకపోతే కొంతకాలం తర్వాత మన బ్లాసమ్ టవర్‌కైనా ఇంకా మెడిసిన్ ప్యాలెస్‌కి మ్యారేజెస్ అవుతాయి కదా! ప్రతి జనరేషన్స్‌కి. అలాగా ఒక కపుల్ అన్న వాళ్ళు వాళ్ళే గొడవ పడడం మొదలుపెట్టారు. అప్పుడు ఆ గొడవల్లో ఏం జరిగిందంటే హస్బెండ్ ఏం చేశాడంటే రెయిన్‌బో హెయిర్స్ టెక్నిక్ ఉంది కదా! ఆ టెక్నిక్ ద్వారా తనకి గాయపరిచాడు. పాయిజన్ చేసాడు. తను కూడా కోపం మీద బ్లాసమ్ టవర్‌కి వెనక్కి రిటర్న్ అయిపోయింది. అప్పుడు ఆ టైంలోని ఆ రెయిన్‌బో హెయిర్స్ టెక్నిక్‌కి క్యూర్ అన్నది లేదు. అంతే కాకుండా బుద్ధ ఎలిక్సిర్ కూడా కనబడలేదు. అంత ఇంప్రూవ్‌మెంట్ ఏమి చూపించలేదు. వెంటనే మన బ్లాసమ్ టవర్ యొక్క ఎల్డర్స్ అందరూ కూడా సిట్యుయేషన్ అనేది చాలా సీరియస్‌గా ఉందని చెప్పేసి మెడిసిన్ ప్యాలెస్‌కి వెళ్లి వాళ్ళని బెగ్ చేశారు. మాకు కొద్దిగా యాంటిడోట్ అన్నది ఇవ్వమని చెప్పేసి. కాకపోతే ఆళ్ళున్నారు కదా! పాయిజన్ కింగ్ అంటే మెడిసిన్ ప్యాలెస్ వాళ్ళు కూడా ఏం రెస్పాండ్ అవ్వలేదు. అప్పుడు మేమేం చేసామంటే మా బుద్ధ ఎలిక్సిర్ అన్నది వాళ్ళకి సప్లై చేస్తున్నాం కదా! ఆ సప్లై అన్నది కూడా ఆపేసాం. అప్పటి నుంచి మెడిసిన్ ప్యాలెస్‌కిన మా 2 ఫ్యామిలీస్ మధ్యలోని కొద్దిగా గ్రడ్జ్ అంటే కొద్దిగా గొడవలనేవి స్టార్ట్ అయ్యాయి. అప్పటి నుంచి అలా గొడవలు అయ్యి చెప్పేసి 100 ఇయర్స్ నుంచి మన మెడిసిన్ ప్యాలెస్‌కిన, ఇంకా బ్లాసమ్ టవర్‌కి చాలా అంటే చాలా గొడవలయ్యాయి. ఆ గొడవల్లోనే మా టవర్ యొక్క లీడర్స్ అన్నవాళ్ళు చాలా మంది చనిపోయారు. అంతేకాకుండా మిస్ చూచూ ముందు ఇద్దరు టవర్ లీడర్స్ ఉంటారు కదా! హెడ్ మాస్టర్స్ వాళ్ళు కూడా వాళ్ళ చేతుల్లోనే చనిపోయారు. అంతేకాకుండా ఇంపీరియల్ కోర్ట్ అన్నది ఉంది కదా! ఇంపీరియల్ అంటే మన మెయిన్ కోర్ట్ గైస్. ఈ టీఎన్ఎం ఎంపైర్‌కి ఉంటది కదా! ఇంపీరియల్ ఫ్యామిలీ. ఆ కోర్ట్ కూడా ఏం చెప్పిందంటే వాళ్ళు కూడా ఈ కాన్‌ఫ్లిక్ట్ అంతా ఉంది కదా! ఈ గొడవకి ఏం పట్టించుకోలేదు. ఎందుకంటే వాళ్ళు కూడా మెడిసిన్ ప్యాలెస్ యొక్క మెడిసిన్స్ మీద ఆధారపడుతున్నారు కాబట్టి. కానీ ఈ బ్లాసమ్ టవర్
టవర్ అన్నది ఆ సిట్యుయేషన్‌లోని హెల్ప్‌లెస్ సిట్యుయేషన్‌లోని మొత్తం అంతా ఇంకా డిస్ట్రాక్షన్‌కి దగ్గరగా వెళ్ళిపోయింది మా బ్లాసమ్ టవర్ అన్నది. ఇంకా డిస్ట్రాయ్ అయిపోయిద్దనేసరికి చిన్న హోప్ అన్నదొచ్చింది. ఏంటంటే బ్లాసమ్ టవర్ అన్నది మోస్ట్ క్రిటికల్ టైమ్స్‌లో ఉన్నప్పుడు ఒక మిరాక్యులస్ వుమన్ అన్న వాళ్ళు ఎపిరియర్ అయ్యారు. ఆ వుమన్ పేరేంటంటే ద లేడీ ఆఫ్ ద స్టీల్ బింజున్ చూ. ఈ పేరు కూడా గుర్తుంచుకోండి గైస్, కొద్దిగా ఇంపార్టెంట్ క్యారెక్టరే. తన స్ట్రెంత్ అండ్ డిటర్మినెంట్‌తోటి ఏం చేసిందంటే మెడిసిన్ ప్యాలెస్‌ని డిఫీట్ చేసేసింది. డిఫీట్ చేయడమే కాకుండా బ్లాసమ్ టవర్ యొక్క ఇన్‌ఫ్లుయెన్స్ ఉంటది కదా! ఇన్‌ఫ్లుయెన్స్ అంతా మొత్తం 7 ఇంపీరియల్ ఫ్యామిలీస్‌కి గుర్తు చేసింది. అంతే కాకుండా అందరు డిసిబుల్స్ తన్నే ద గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ద బ్లాసమ్ టవర్ అని అంటారు. తను హెడ్ మాస్టర్ కింద ఎప్పుడూ ఉండలేదు. కాకపోతే ఎప్పుడు ప్రతి జనరేషన్స్‌కి హెడ్ మాస్టర్‌కి సపోర్ట్ చేస్తూ ఉండేవాది. ఎప్పుడైనా సరే బ్లాసమ్ టవర్‌కన్నది ప్రాబ్లమ్స్ వస్తే తనే ముందు అండగా నిలబడేది. అందరూ మొత్తం 7 ఇంపీరియల్ ఫ్యామిలీస్‌లో ఉన్న వాళ్ళు కూడా తను చూస్తే అడ్మైర్ అయ్యేవాళ్ళు. ఎందుకంటే తను అంత పవర్‌ఫుల్‌గా ఉండేది. అసలు బ్లాసమ్ టవర్ అన్నది సర్వైవ్ అవ్వడానికి కూడా కారణం తనే. ఎస్పెషల్లీ మెడిసిన్ టవర్ కూడా తనను చూస్తే రెస్పెక్ట్ అన్నది పే చేసేది. కాకపోతే అన్‌ఫార్చునేట్‌గా లేడీ స్టీల్ ఉంది కదా! తను కూడా తన మెడిసిన్ ప్యాలెస్ యొక్క ఈవిల్ ప్లాట్స్‌కి అంటే ఈవిల్ ప్లాన్స్‌కి తనను కూడా ఎవరు సేవ్ చేయలేకపోయారు. తను కూడా మన టవర్ యొక్క ముగ్గురు లీడర్స్‌ని కాపాడదాం అని చెప్పేసి వెళ్లి వెనమ్ కింగ్ యొక్క కంట్రోల్‌లోనే మన చూ ఉంది కదా! అంటే లేడీ చూ అంటే లేడీ స్టీల్ తనను కూడా యాంబుష్ చేసేసారు. యాంబుష్ చేసేయడం వల్ల తను కూడా రెయిన్‌బో హేస్ట్ టెక్నిక్ ద్వారా దారుణంగా దెబ్బతినింది. ఆ ఇంజ్యూరీస్‌తో సఫర్ అయ్యి ఎలాగోలాగా అక్కడి నుంచి తప్పించుకొని వెనక్కి ఇంటికి వచ్చేసింది. తను చనిపోక ముందు ఒక డెసిషన్ అనేది పాస్ చేసింది. ఏంటంటే హెడ్ మాస్టర్ పొజిషన్ అన్నది ఉంటది కదా! హెడ్ మాస్టర్ పొజిషన్ ఏంటంటే ఈ 13 ఉన్నారు కదా! 13 టవర్ లీడర్స్ వీళ్ళందరికీ కాకుండా మిస్ చూచూ ఉంది కదా! మిస్ చూచూకి హెడ్ మాస్టర్ పొజిషన్ అనేది ఇవ్వమని చెప్పేసి తను చనిపోక ముందు ఆ లేడీ ఆఫ్ ద స్టీల్ ఉంది కదా! ద లేడీ స్టీల్ మింగ్ చూచూ తను చెప్పింది. అందువల్లే తను అంటే మన మిస్ చూచు హెడ్ మాస్టర్ అయింది. అది కూడా ఎలాగంటే మార్నింగ్ గ్లోరీ టవర్ ఉంది కదా! ఫస్ట్ టవరు. ఇంకా తను మిస్ పియోని యొక్క సపోర్ట్ వల్ల చాలా మంది ఆ డెసిషన్ నచ్చపోయినా సరే తిను హెడ్ మాస్టర్ అవ్వడం. వీళ్ళిద్దరి డెసిషన్ వల్ల ఇంకా గ్రాండ్ మాస్టర్ అప్పటికి కొద్దిగా చనిపోక ముందే ఉంది కాబట్టి తన అథారిటీ వల్ల మిస్ చూచు అన్నది గ్రాండ్ మాస్టర్ అయింది. తర్వాత అందరూ ఈ గ్రాండ్ మాస్టర్ ఉంది కదా! అంటే లేడీ స్టీల్, బింగ్ చోచు తిను చనిపోయిందనుకున్నారు. కాకపోతే లాస్ట్ థ్రెడ్ మీద తను కొద్దిగా ఆధారపడుతుంది. అలాగే చనిపోకుండా ఈ కేవ్‌లోని ఆ ఫ్రోజన్ బెడ్ మీద ఫ్రోజ్ అయిపోయి బాయ్సన్ తోటి, బొద్ద ఫ్లవర్ తోటి మొత్తం ఇయన్నీ యూజ్ చేసుకొని తను చావు చివరి అంచుల్లోనే ఇంకా బ్రతికే ఉంది అని చెప్పేసి ఈ మిస్ టావ్ అంటుంది. అంతే ఒక్కసారిగా ఇప్పుడు ఇలాగ అంటుంది. "నేను చెప్పిందంతా నీకు అర్థమైందా కిడ్" అని చెప్పేసి. దానికి మన జోఫాన్ కూడా అర్థమైందంటాడు. వెంటనే ఇలాగ అంటుంది. "ఇప్పుడు నేను నీకు కొన్ని థింగ్స్ అన్నవి పాస్ చేస్తాను. నువ్వు గనక ఈ బ్లాసమ్ టవర్‌ని ఇలాంటి వాళ్ళని గుర్తుపెట్టుకున్నప్పుడు మన బ్లాసమ్ టవర్ అన్నది ఎల్లప్పుడూ బ్రతికే ఉంటుంది చనిపోయినా" అని చెప్పేసి మిస్ చూచు చేతులు మన జోఫాన్ గడి చేతిలో పెడుతూ అంటుంది. అంతే ఒక్కసారిగా మనకి అంతగా టైం లేదు అని చెప్పేసి మీరిద్దరూ జాగ్రత్తగా ఉండండి. వెళ్ళిపోండి అని చెప్పేసి అంటుంది. దానికి వీళ్ళు కూడా కేవ్ నుంచి బయటకొచ్చేస్తారు. మన జోఫాన్ కూడా ఏం అర్థం కాదు. ఏం జరుగుతుంది ఇక్కడ మిస్ చూచు నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటాడు. దానికి మిస్ చూచు ఏమంటుందంటే నన్ను ఇప్పటి నుంచి మిస్ అని పిలవడం ఆపే. నన్ను చూచు అని పిలు లేకపోతే చింగ్‌చాంగ్ అని పిలు అని చెప్పేసి తను కూడా తన ఫేస్ మీద మాస్క్ ఉంటుంది కదా! తను బయటికి తీసేస్తుంది. వెంటనే మన జోఫాన్ కూడా అవునా అని చెప్పేసి షాకింగ్‌గా చూస్తుంటాడు. దానికి మిస్ చూచి ఏం చేస్తుందంటే మన జోఫాన్ కూడా చేపట్టుకొని ఇప్పుడు ఇవాళ నుంచి ఈ క్షణం నుంచి నువ్వు బ్లాసమ్ టవర్‌కి చెందినవాడివి అని చెప్పేసి మిస్ చూచు అంటుంది. అసలా నేను నా ఫ్యామిలీ దగ్గరికి నిన్ను తీసుకెళ్తా అని చెప్పేసి తను మిస్టీరియస్‌గా ఒక 3 కార్ప్స్ ఉంటాయి. అంటే 3 అంటే ఒక సమాధులుంటాయి. 3 సమాధులు అక్కడికి మిస్ చూచు అన్నది మన మన జోఫాన్ గూడిని తీసుకొని వెళ్తుంది. అక్కడ ఒక 3 సమాధులున్నాయి కదా! ఒక సమాధి మీద ఒక డ్రెస్ అన్నది ఉంటుంది. ఏంటంటే చేంజ్ ద వరల్డ్ విత్ ఆల్కెమీ అని చెప్పేసి చిన్నది రాసుంటుంది. మన జోఫాన్ కూడా అసలు అర్థం కాదు. ఏంటి మెడిసిన్ ప్యాలెస్ కూడా ఇలాంటి కోట్స్ అన్నవి రాయదు. ఎవడు ఇలాంటివి రాసాడని చెప్పేసి. వెంటనే మిస్ చూచు కూడా "నువ్వు ఆ వర్డ్స్ చూసిన తర్వాత ఎవడు ఇంత అరగంటగా రాసాడని చెప్పేసి అనుకుంటున్నావు కదా!" అని చెప్పేసి మిస్ చూచు అంటుంది. వెంటనే ఇలాగ అంటుంది. ఏంటంటే ఈ సమాధి ఉంది కదా! ఈ సమాధి నా యంగర్ బ్రదర్‌ది. చింగ్ టియాన్‌చు. అంతే కాకుండా ఈ క్లోక్ ఉంది కదా! వరల్డ్స్ ఆల్కెమీని మార్చేది. అది కుట్టింది కూడా నేనే. నా చేతులతోటి నేనే స్వయంగా మిషన్ యూజ్ చేసి కుట్టానని జెప్పేసి మిస్ చూచో అంటుంది. అంతే మన జోఫాన్ కూడా ఏంటి 'చింగ్ టియాన్ చువా' అసలా వీడే కదా బ్లాసమ్ టవర్ నుంచి మెడిసిన్ ప్యాలెస్‌కి వెళ్ళాడు స్పై కింద. అసలు వీడేంటి హెడ్ మాస్టర్ యొక్క యంగర్ బ్రదరా అని చెప్పేసి మన జోఫాన్ కూడా షాక్ అయిపోతాడు. గైస్ ఈ ఎపిసోడ్‌కి ఇంతే. నెక్స్ట్ మళ్ళీ సీన్స్‌లో ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం గైస్.